నమస్తే, నేను మురళీధర్. ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జూన్ 4న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలకు పాల్పడితే మీరు కూడా ప్రతిదాడులకు సిద్ధంగా ఉండండి, అక్కడ ఏదైనా గొడవ జరిగితే వెనక తగ్గే పరిస్థితి లేకుండా మీరు కూడా దాడులకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడడం ఎలక్షన్ కమిషన్కి ఆగ్రహం తీసుకొచ్చింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం ఏంటని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయమని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. అయితే దీనికి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, గత కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య గ్యాప్ నడుస్తున్న మాత్రం వాస్తవం. బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వైసీపీ నేతల అనుమానం. ఇటీవల పోస్టల్ బ్యాలెట్లోనూ ఎలక్షన్ కమిషన్ కొన్ని సపరేట్ ఆదేశాలు జారీ చేయడం కూడా ఈ వివాదానికి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఎలక్షన్ కమిషన్ కూడా ఆగ్రహం తెచ్చిందని చెప్పుకోవాలి. ఒక అత్యున్నతమైన వ్యవస్థను ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ఎలక్షన్ కమిషన్పై పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కానీ, లేకపోతే ఇటీవల జరిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదాంతంపై కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ కొద్దిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయనకు ఒక అనుమానం రావడంతో ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కమిషన్ తొత్తుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయనకు ఒక అనుమానం ఉందని చెప్పేసి కొన్ని వర్గాల్లోని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడడం, ఎలక్షన్ కమిషన్కి సజ్జల రామకృష్ణారెడ్డికి గ్యాప్ మాత్రం వచ్చిందని మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలోనూ ఈయన మాట్లాడిన మాటలు సీరియస్గా తీసుకొని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే మాట్లాడతారన్నది అందరికీ తెలిసిన విషయమే. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా మాట్లాడడం పార్టీకి కొద్ది నష్టం కలుగుతుందని కూడా వైసీపీ నేతలు కొంతమంది చర్చించుకోవడం సర్వసాధారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏదైనా ఓటమి పాలయ్యిందంటే దానికి సగం బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదే అవుతుందని చెప్పేసి పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. ప్రతి విషయాన్ని అతనే మాట్లాడడం, సకల శాఖ మంత్రులు మాట్లాడిన విషయాలు కూడా అతనే మాట్లాడడం వల్ల పార్టీలో ప్రజల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవర్తన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి మారుతుందని చెప్పేసి ఆశిద్దాం.